డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. CCMT 2026 అయితే మరి షెడ్యూల్ అయితే వచ్చేసింది. 15వ తారీఖు నుంచి మరి ప్రతి ఒక్కరికి కూడా మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఈసారి సీట్లు ఏమైనా పెరుగుతాయా అన్నది మరి నేను కూడా చూసినట్టయితే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ CCMT 2026. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్స్ పెరిగినాయి అమ్మ, కౌంట్ పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్ ఉన్న కౌంట్కి ఈ సంవత్సరం ఉన్న కౌంట్కి తేడా ఉంది. అంటే సీట్స్ పెరుగుతున్నాయని దీన్ని బట్టి అర్థం. మరి ఇన్స్టిట్యూట్స్ పెరిగితే ఆటోమేటిక్గా సీట్స్ పెరుగుతాయి కదా. అది చూద్దాం అసలు ఎన్ని ఇన్స్టిట్యూట్లు పెరిగినాయి, ఎన్ని సీట్స్ పెరిగే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. మనము పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినట్టయితే మరి ఇక్కడ చూడండి కౌంట్ కూడా ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్గా 2026కి సంబంధించిన ఈ ఇన్స్టిట్యూట్స్ కంపల్సరీగా CCMT ప్లాట్ఫామ్లో సింగిల్ ప్లాట్ఫామ్లో మనకు వచ్చేస్తాయి అడ్మిషన్స్. ఇక్కడ 8, 9 ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ 39, 40, 50 ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ 84 ఇన్స్టిట్యూట్స్ అయితే పెరిగినాయి అమ్మ. 84 ఇన్స్టిట్యూట్స్ అయితే ఈసారి, అంటే 84 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. మరి దీన్ని సీట్లు పెరిగినాయా లేదని చూడాలంటే మరి లాస్ట్ ఇయర్ CCMT 2026లో మరి ఎన్ని ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేసినా దాని డిఫరెన్స్ చూద్దాం. దానివల్ల మనకి ఎన్ని సీట్స్ పెరిగితే ఒక అంచనాకైతే రావచ్చు. ఈసారి ఏంటంటే మరి గేటు క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశం ఉంది. డ్యామ్ షూర్గా వచ్చింది. మీరు క్వాలిఫై అయ్యారా గేటు, డెఫినెట్గా మీకు ఈ విల్ గెట్టే మరి ఎంటెక్ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, నేను రైట్ సైడ్ అని మనకి ఇది 2026, ఇది 2026 యాజ్ ఆఫ్ నవ్ ఇది పార్టిసిపేట్ ఇన్స్టిట్యూట్స్. మరి 2025 ఈ ఇన్స్టిట్యూట్స్. మరి దీనికి సంబంధించి మనకి ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో ఇక్కడ చూడండి క్లియర్గా. మరి 84 ఇన్స్టిట్యూట్స్ ఉండే. ఇక్కడ కూడా ఏంటంటే ఇది 2025 కదా, ఇది 2025 CCMT. ఈ యొక్క CCMT 2025లో మనకి ఎన్ని ఇన్స్టిట్యూట్స్ వస్తాయి? ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 76 ఇన్స్టిట్యూట్లు వచ్చినాయి. చూడండి క్లియర్గా చూడండి. మరి స్టూడెంట్స్కి మన విత్ ప్రూఫ్తో మనం చూపించాలి ఏదైనా సరే. దీనిలో 84 మైనస్ మరి 76 అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 8 ఇన్స్టిట్యూట్లు అయితే పెరిగినాయి అమ్మ. 8 ఇన్స్టిట్యూట్లు పెరిగినాయి. 8 ఇన్స్టిట్యూట్లు పెరిగినాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో సపోజ్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో మరి 300 సీట్స్ వేసుకున్నా కానీ మనకి 2400 సీట్లు పెరిగే అవకాశం ఉంది. దీన్ని బట్టి కట్ ఆఫ్ కూడా భారీగా తగ్గుతుందమ్మ. స్టూడెంట్స్ చూసినట్టయితే మరి 2000 సీట్లు భారీగా మరి ఎంటెక్ సీట్లు పెరుగుదల. ఈసారి ఎంటెక్ సీట్లు పెరుగుతాయి. అదేవిధంగా మరి NIT క్యాలికట్లో కూడా కొన్ని ఎంసెట్లు సీట్లు పెరుగుతున్నాయని, ఎంటెక్ సీట్లు పెరుగుతున్నాయని నేను ఒక వీడియో చేశా. దానిలో కూడా ఒక 200 అట్లా 300. కానీ ఓవరాల్గా మరి ఈసారి 2000కు పైగా ఎంటెక్ సీట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ మరి ఎవరైనా ఉన్నారంటే మరి ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. జస్ట్ మీరు క్వాలిఫై అయ్యారా మరి మీకు ఎంటెక్ సీటు మరి NITలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి 84, మరి ఇప్పుడు 2026లో 84, మరి 2025లో 76 సీట్లు అయితే ఉన్నాయి. ఈ సింధు యూనివర్సిటీ, మాతా వైష్ణవ్ ఇవన్నీ యాడ్ అయినట్టున్నాయి. గురుకుల కంగరి, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్ కొన్ని, ఘన్ఖాన్ ఇవన్నీ యాడ్ అయినట్టున్నాయి. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీరు యూనివర్సిటీ ఆఫ్ ఈటానగర్ ఇది చూడండి. ఇక్కడ అజ్వల్, త్రివేంద్రము, ఈటానగర్ నుంచి ఇవన్నీ కొత్తవి అమ్మ. అక్కడ కొత్త ఇన్స్టిట్యూట్ శ్రీ చిత్ర తురల ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తర్వాత డీమ్డ్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ, ఘన్ఖాన్ చౌదరి, గురుకుల కంగరి ఇవి కొత్త యూనివర్సిటీస్. సింధు సెంట్రల్ యూనివర్సిటీ ఇవి కొత్త యూనివర్సిటీ. దీనివల్ల ఏంటంటే మనకి NITలో కట్ ఆఫ్ తగ్గిద్దాం. వీళ్ళు కొంతమంది డిస్పర్స్ అయిపోతారు, ఈ ఇన్స్టిట్యూట్లో చేరిపోయి మరి ఎంటెక్ వీటిల్లో కూడా చేరటం జరుగుతుంది. త్రివేంద్రంలో ఇది కూడా మంచిది, త్రివేంద్రం ఇన్స్టిట్యూట్ ఇది కూడా బాగుంటుంది. మరి ఇలాంటి మరి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి. ఇంకా ఆల్రెడీ చాలామంది చేరారు స్టూడెంట్స్. ఇంకెవరైనా మిగిలి ఉంటే మీరు డోంట్ వేస్ట్ మరి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ తప్పుగా పెట్టుకుని మీకు వచ్చిన స్కోర్ స్కోర్ బాగానే వచ్చింది కొంతమందికి. మీకు వెబ్ ఆప్షన్స్ తప్పుగా రాంగ్ పెట్టుకోవటం వల్ల మరి లోయర్ NITలో సీటు వచ్చే అవకాశం ఉంది. అలాంటి తప్పు చేయొద్దు. మీకు ఎంత
మరి కట్ ఆఫ్ అయినా రావచ్చు, ఎంత స్కోర్ అయినా రావచ్చు, కానీ చివరికి వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి, యాక్యురేట్గా పెట్టుకోవాలి. మరి స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ తీసుకోవాలంటే ఇది మన వాట్సాప్ నెంబర్, మెసేజ్ చేయండి. ఇది మరి 5,000 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది మన మెంటర్షిప్ ఫీజు. ఎన్ఐటి ఇవన్నీ అందరు స్టూడెంట్స్ కూడా ఐఏఎస్సి అప్లై చేశారు, ఎన్ఐటి సిఎఫ్టిఏ ఇక మిగుతుంది. సిసిఎంటి వెబ్ ఆప్షన్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం, మన క్యూఆర్ కోడ్. ఇది మన వాట్సాప్ నెంబర్. నాతో డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు సంబంధించిన అప్డేట్స్ మరి కట్ ఆఫ్స్ వెబ్ ఆప్షన్స్ మొత్తము మీకు మరి ఎన్ఐటి కాలేజీలో చేరే వరకు కూడా సపోర్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆగస్టు సెప్టెంబర్ అవుతుంది, ఆగస్ట్ అవుతుంది, అంటే 3-4 నెలలు పట్టింది. ఇది ఒక్క రోజుతో అయ్యే పని కదమ్మా, ఒక్క రోజుతో అయ్యే పని. ఇక మన దగ్గర మొత్తము డేటా అయితే ఉంది రెడీమేడ్గా. ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ కూడా చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఈసారి సీట్లు మాత్రం భారీగానే పెరుగుతాయి. ఇక్కడ మీకు సీట్స్ ఇచ్చారు కదా, సీట్ మ్యాట్రిక్స్. మనకి ఎంటెక్ సీట్లు ఇది 13,494 ఉన్నాయమ్మ. అంటే 8 ఇన్స్టిట్యూట్లు పెరుగుతున్నాయి ఈసారి. అంటే 13,494 ప్లస్ ఇంకా 2,000 పెరుగుతాయి. నా అంచనా ప్రకారం 2,000 పెరిగే అవకాశం ఉంది. 15,494కి ఎంటెక్ సీట్లు ఎన్ఐటీలో కానీ మరి త్రిబుల్ ఐటీస్ మరి అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో పెరిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లు పెరిగితే ఆటోమేటిక్గా సీట్స్ యాడ్ అయిపోతాయి, దానిలో పెద్ద పెద్ద ఫార్ములా అవసరం లేదు. డెఫినెట్గా 100% పెరుగుతాయమ్మ. కాంపిటీషన్ కూడా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. సీట్లు అయితే పెరుగుతున్నాయి, ఇది చాలామందికి ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. మరి త్వరలో మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. 15వ తారీఖున రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.